మీరు తప్పకుండా రావాలి. ఎక్కడికే? మీ ఇద్దరి పెళ్లికా? మా ఇద్దరు కాదు పెళ్లి, నా కూతురికి పెళ్లి. మరి ఈ పత్రిక ఏంది? ఏమో ఆ కర్రోని అడుగు. మాది గుహ ప్రవేశం. గుహ? గుహలో ఉండేదానికి నువ్వేమైనా గబ్బిలమా పంద్యా? అది గృహ ప్రవేశం ఏంటుందిలే. సర్లే, గృహ ప్రవేశానికి ఫంక్షన్లకు వచ్చేదానికి మాకు కూడా ఇష్టమేనయ్యా. కానీ చదివింపులు గిఫ్టులు ఇవి ఆశించకుండా ఉంటే వస్తాం. అయితే మీరు అన్నం ఆశించబాకండి. గృహ ప్రవేశం పనులు ఎంతవరకు వచ్చినాయా? అంత అయిపో వచ్చిందండి, ఇంకా ఫర్నిచర్ మాత్రం కొనాలి. ఫర్నిచర్ అంటే గుర్తుకొచ్చింది, నేను కూడా నా కూతురుడికే బెడ్, సోఫా, డైనింగ్ టేబుల్ ఇవన్నీ తీసియాలా. మంచి ఆఫర్లు ఇస్తుండే నీకు తెలిసిన షాప్ ఏదైనా ఉంటే చెప్పేమే. మన హైదరాబాద్ లో ఉండే క్రౌన్ ఫర్నిచర్ వాళ్ళు 55% క్లియరెన్స్ తో ఫర్నిచర్ ఇస్తున్నారు. 3+1+1 సోఫాలు 15,999 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎల్ షేప్ సోఫాలు అయితే 22,999 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రిక్లైనర్ 34,999, 1+4 వుడ్ డైనింగ్ టేబుల్ 14,999, 1+6 మార్బుల్ డైనింగ్ టేబుల్ 32,999, 6x6 బెడ్ అయితే 17,500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఆఫీస్ ఫర్నిచర్, డ్రెస్సింగ్ టేబుల్, అల్మరాలు, దివాన్లు ఇలా అన్ని రకాల ఫర్నిచర్స్ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఆఫర్లే తొందరగా అయిపోతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళండి. అడ్రస్ చెప్పు. వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్లు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మీరు కూడా ఫోన్ చేసి మీ ఆర్డర్ ని కన్ఫర్మ్ చేసుకోండి. మా ఆర్సీబీ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయింది. ఈ సాలా కప్ నమ్మదే. ఆ మాట కప్పు విన్ అయిన తర్వాత చెప్పు. ఇల్లు అలకంగానే పండగ అయినట్టు కాదు, ముందుంది ముసల్లా పండగ. ముందుండేది ముసళ్ళ పండగ కాదు, ఉగాది పండగ. ఇంతకి నువ్వే టీమో? SRH. ఊరే, మీరు ఆడేది T20 అనుకున్నారా, వన్డేలు అనుకున్నారా? ఏంది రా స్కోరా? చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. ఫైనల్ కి పోయి ఓడిపోవాలన్నా కూడా మీరే. ఐపీఎల్ లోనే హైయెస్ట్ స్కోర్లు కొట్టిన రికార్డు మా పేరు మీద ఉంది. ఐపీఎల్ ట్రోఫీల్ నే ఎక్కువ సార్లు కొట్టిన రికార్డు మా పేరు మీద ఉంది. అంటే నువ్వు ముంబై. ఏ టీమ్ లో అయినా ప్లేయర్సే ఉంటారు, కానీ మా టీంలో కెప్టెన్లే ఉంటారు. అందుకైనా ఫస్ట్ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. నాకు చెన్నై కూడా ఇష్టమే. ఏమే? తలా ఫర్ ఏ రీజన్. ఈ సాలా కప్పు నమ్మదే. పిలవన కాజే నమ్మ కొడుకునే. ఈసారి రాబోయే వరల్డ్ కప్ లో మన ఇండియాని ఓడించాలని ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తున్నదంట. మన ఇండియా విజయవుతాది. నచ్చినేర్రా. ఐపీఎల్ అంటే కొట్లాడుతున్నాం గానీ ఇండియా అంటే ఐక్యమైపోతున్నాం. ఐపీఎల్ అంటే కొట్లాడతాం గానీ ఇండియా అంటే ఒకటైపోతాం. ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇలా సరదాగా పంచులు గొడవలు వేసుకోవడం మనకి సరా మామూలే. ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏదో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఐపీఎల్ బెట్టింగ్ కి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మా ఆర్సీబీ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయింది. ఈ సాలా కప్ నమ్మదే. ఆ మాట కప్పు విన్ అయిన తర్వాత చెప్పు. ఇల్లు అలకంగానే పండగ అయినట్టు కాదు, ముందుంది ముసల్లా పండగ. ముందుండేది ముసళ్ళ పండగ కాదు, ఉగాది పండగ. ఇంతకి నువ్వే టీమో? SRH. ఊరే, మీరు ఆడేది T20 అనుకున్నారా, వన్డేలు అనుకున్నారా? ఏంది రా స్కోరా? చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. ఫైనల్ కి పోయి ఓడిపోవాలన్నా కూడా మీరే. ఐపీఎల్ లోనే హైయెస్ట్ స్కోర్లు కొట్టిన రికార్డు మా పేరు మీద ఉంది. ఐపీఎల్ ట్రోఫీల్ నే ఎక్కువ సార్లు కొట్టిన రికార్డు మా పేరు మీద ఉంది. అంటే నువ్వు ముంబై. ఏ టీమ్ లో అయినా ప్లేయర్సే ఉంటారు, కానీ మా టీంలో కెప్టెన్లే ఉంటారు. అందుకైనా ఫస్ట్ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. నాకు చెన్నై కూడా ఇష్టమే. ఏమే? తలా ఫర్ ఏ రీజన్. ఈ సాలా కప్పు నమ్మదే. పిలవన కాజే నమ్మ కొడుకునే. ఈసారి రాబోయే వరల్డ్ కప్ లో మన ఇండియాని ఓడించాలని ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తున్నదంట. మన ఇండియా విజయవుతాది. నచ్చినేర్రా. ఐపీఎల్ అంటే కొట్లాడుతున్నాం గానీ ఇండియా అంటే ఐక్యమైపోతున్నాం. ఐపీఎల్ అంటే కొట్లాడతాం గానీ ఇండియా అంటే ఒకటైపోతాం. ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇలా సరదాగా పంచులు గొడవలు వేసుకోవడం మనకి సరా మామూలే. ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏదో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఐపీఎల్ బెట్టింగ్ కి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మామా, ఎవరు మామా ఈయన ఇంత భయంకరంగా ఉన్నాడా? దశావతారం సినిమాలో ఏడుకొండ విగ్రహం తీసుకుని సముద్రం లేసేస్తాడే, ఆయన ఈయన కరికాల చోళన్. ఓయమ్మో, ఆయన చెవులోకి పోయి నువ్వు గోవిందా అన్నావనుకో, నువ్వు గోవిందా. ముందైతే శివకేశవులు వేరనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు మచ్చా. ఇప్పుడు ఇద్దరు ఒకటే అని అందరికి తెలిసిపోయిందా? ఇప్పుడు భయంలే. అవును మామా. మరి ఏం ఆలయం ఇది ఇంత పెద్దదిగా ఉంది? నువ్వు కంచి కామాక్షి, మధుర మీనాక్షి అనే అమ్మవారి పేర్లు విన్నావా? మనం ఇప్పుడు ఆ కంచిలోనే ఉన్నాం. అంటే ఇది కంచి కామాక్షమ్మ గుడా? కాదు, కంచి కామాక్షమ్మ గుడి ఈ గుడికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అప్పుడు ఇదేం గుడే? పంచభూత లింగాలలో ఒకటైనటువంటి పృథ్వీలింగం ఉండే ఏకాంబరేశ్వరాలయం. ఇక్కడుండే శివలింగం అమ్మవారు తన సొంత చేతులతో చేసిన ఇసుక లింగం. పూర్వం సరదాగా అమ్మ శివయ్య కళ్ళు మూస్తే ప్రపంచమంతా చీకటైపోతుంది. దానికి ప్రాయశ్చిత్తంగా అమ్మ ఇక్కడున్న మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని చేసి తపస్సు చేసింది.
3500 సంవత్సరాల నాటి ఆ మామిడి చెట్టు బెరడుని ఇంకా మనం ఈ శివాలయంలో చూడొచ్చు. మామా ఈ గుడి గురించి పూర్తిగా మన సబ్ టైటిల్ గారు చెప్పాలని ఉంది మామా. అందుకే మన అన్బీటబుల్ కల్చర్ బ్లాగ్ ఛానల్లో ఈ గుడి గురించిన పూర్తి వీడియోని చేసి దానికి మన కామెడీని యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి హాయిగా నవ్వుతూ చూస్తూ శివానుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ.